విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా వారం క్రితం వరకు పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి. సెలవుల ప్రయోజనం లేకుండా వారపు రోజున గురువారం విడుదలైనప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 32 నుండి 34 కోట్లు వసూలు చేసింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యుత్తమ ఓపెనింగ్ మాత్రమే కాదు, నాన్ ఏ లిస్ట్ టైర్ 2 స్టార్లకు టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటి. కింగ్డమ్ సినిమా ఏకగ్రీవంగా బలమైన సమీక్షలను అందుకోలేదు. కానీ మొత్తం మీద ఇది ప్రతిష్టాత్మకమైన స్థాయిలో ఉందని మరియు విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ల బలమైన ప్రదర్శనలతో పాటు అద్భుతమైన విజువల్స్ను కలిగి ఉందని టాక్ ఉంది. అయితే రెండవ అర్ధభాగంలో అసంబద్ధత కారణంగా ఈ చిత్రం దెబ్బతింది. అయినప్పటికీ హైదరాబాద్లో ఉదయం 7:30 గంటలకే షోలు ప్రారంభమై రోజంతా బలమైన ప్రదర్శనను కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు యుఎస్ఏ అంతటా మొదటి రోజు కలెక్షన్లు స్థిరంగా బలంగా ఉన్నాయి. ఈ చిత్రం తెలంగాణలో దాదాపు రూ. తెల్లవారుజాము 4:20 కోట్లు షేర్ వసూలు చేసింది మరియు అసాలో ఇది ఇప్పటికే $10 లక్షల మార్కును దాటింది. కింగ్డమ్ విజయ్ దేవరకొండకు ఉపశమనం కలిగించడమే కాకుండా చాలా కాలం తర్వాత వారపు రోజుల బాక్సాఫీస్ బజ్ను పునరుద్ధరించింది.